హాయ్ ఫ్రెండ్స్, ఒకప్పుడు ప్రపంచంలోనే 6వ అత్యంత సంపన్నుడు. కానీ ఇప్పుడు మాత్రం డబ్బులు లేక భార్య నగలనే తాకట్టు పెట్టేశాడట, కొన్ని అమ్మేశాడట. ఆ వ్యక్తి ఎవరో చూద్దాం. రిలయన్స్ కు చెందిన ముఖేష్ అంబానీ ఆసియాలోని అత్యంత సంపన్నుడిగా పేరుగాంచారు. ముఖేష్ లాగా అతని సోదరుడు అనిల్ అంబానీ కూడా ఒకప్పుడు రిలయన్స్ కు చెందిన వ్యాపారవేత్తే. అన్నయ్యతో విభేదాలు వచ్చి విడిపోయిన తర్వాత అనిల్ అంబానీ ఒకప్పుడు ప్రపంచంలోని అత్యంత సంపన్నుల జాబితాలో 6వ స్థానంలో ఉన్నారు. రిలయన్స్ కు చెందిన ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ ఇద్దరు సోదరులు. ఆయన నికర విలువ $42 బిలియన్. విభజన తర్వాత ముఖేష్ అంబానీ అవిశ్రాంత ప్రయత్నాలతో తన వ్యాపారాన్ని పెంచుకున్నారు. అలాగే నేడు అతను ప్రపంచంలోని అత్యంత ధనవంతులలో ఒకడు. అయితే మరోవైపు కొంత వ్యవధిలోనే తమ్ముడు అనిల్ అంబానీ వ్యాపారాల్లో కూడా రికార్డు సృష్టించారు. అయితే తర్వాత ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఒకప్పుడు అనిల్ దగ్గర లాయర్ ఫీజు కట్టడానికి కూడా డబ్బు లేని పరిస్థితి నెలకొందట. ఆ సమయంలో భార్య నగలు అమ్మి ఫీజు చెల్లించాల్సిన పరిస్థితి వచ్చిందట. సరైన ఆర్థిక ప్రణాళిక లేకపోవటం, ముందు చూపు లేకపోవటం వల్ల గొప్ప సామ్రాజ్యం ఎలా కూలిపోతుందో చెప్పడానికి అనిల్ అంబానీ వైఫల్యమే ఉదాహరణ. అనిల్ అంబానీ ఎత్తుల నుంచి దిగి రావటానికి తానే కారణమన్నారు. అతని ఎంపికలు అతని పతనానికి దారితీశాయి. సరైన ప్రణాళిక లేక, దార్శనికత లేకుండా ఏకకాలంలో ఎన్నో కంపెనీలను ప్రారంభించారు. టెలికాం, ఎనర్జీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎంటర్టైన్మెంట్ రంగాల్లో ప్రధాన వ్యక్తి కావాలని అనిల్ కలలు కన్నాడు. కానీ అతని ప్రణాళికలన్నీ సరిగ్గా అమలు కాలేదు. ఊహించిన దానికంటే ఎక్కువ ఖర్చులు, ప్రణాళికాబద్ధమైన ప్రణాళిక, తక్కువ రాబడి కారణంగా అనిల్ అంబానీ అప్పుల పాలయ్యారు. అనిల్ అంబానీ కంపెనీకి అప్పులు పెరిగిపోయాయి. అలా తమ కంపెనీలను ఒకదాని తర్వాత ఒకటి అమ్మటం మొదలుపెట్టారు. తప్పుడు నిర్ణయాలు అతను టెలికాం కంపెనీ పతనానికి దారితీశాయి. ఆ కంపెనీ అప్పు 25,000 కోట్లకు చేరింది. అనిల్ అంబానీ వ్యక్తిగత పూచీకత్తుపై చైనా బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నారు. కానీ ఆ రుణం తీర్చలేకపోయారు. ఆ తర్వాత లండన్లోని కోర్టుకు హాజరు కావాల్సి వచ్చింది. 3 బ్యాంకులకు సుమారు 5,446 కోట్లను తిరిగి ఇవ్వాలని కోర్టు వారిని ఆదేశించింది. తన వద్ద డబ్బులు లేవని అనిల్ అంబానీ కోర్టులో దివాలా తీసినట్టు ప్రకటించారు. దాదాపు 40,000 కోట్ల అప్పులు ఉన్నాయట అనిల్ అంబానీ. అనిల్ అంబానీ నికర విలువ 0కి తగ్గింది. పైన చెప్పినట్లుగా ఆయన వద్ద న్యాయవాదుల ఫీజు చెల్లించడానికి కూడా డబ్బు లేదు. చివరకు తన భార్య నగలమ్మి లాయర్ ఫీజు కట్టాడట. తనకు కారు తప్ప మరేమీ మిగలలేదని అనిల్ అంబానీ చెప్పారు. సాదాసీదా జీవితాన్ని గడుపుతున్నారట. ఫిబ్రవరి 2023 నాటికి అతని నికర విలువ దాదాపు 250 కోట్లు. అనిల్ అంబానీకి ముంబైలో 17 అంతస్తుల ఇల్లు ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. బీరన్ టీవీని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వార్తలు మీకోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ బీరన్ టీవీ.